ఈరోజు మాకు సహాయంగా మా పెద్ద కూతురు కూడా తోటలోకి వచ్చిందండి. చిన్నమ్మాయి హైదరాబాద్ వెళ్ళిపోయింది కదా, పెద్ద అమ్మాయికి అయితే ఇంకో 2 రోజులు సెలవులు ఉన్నాయి. అయితే ఇంట్లో ఒకదానికే బోర్ కొడుతుందని మాతో పాటు వచ్చింది. నేను డ్రిప్ పైపులు అటు పక్కన పడేస్తుంటే పెద్దమ్మాయి నేను మిరపకట్టె కాలబెడతానని వెళ్ళి ఒక 2-3 పోగుల దాకా కాలబెట్టింది. అయితే అగ్గిపెట్టెలు 3 తీసుకొచ్చామండి ఇంటికాడ నుంచి. 3 అగ్గిపెట్టెలు చేసింది. ఇక అయితే మొత్తం కాలబెట్టడం అవ్వలేదు. నేనేం చేశానంటే ఒక డ్రిప్ పైప్ ఒకటి పనికిరాంది ఒకటి తీసుకొని పైపుకి నిప్పు అంటించుకొని మిగతా మిరపకట్ట అంతా కాలబెట్టామండి. ఇది పోయిన సంవత్సరం ఈ భూమిలో మిరపతోట వేసాము. ఈ సంవత్సరం ఏమో పత్తేద్దాం అనుకుంటున్నాం. ఇక మిరపకట్ట అంతా కాలబెట్టేసరికి చాలా పొద్దుగూకింది. బోర్ కొడుతుందని మాతో పాటు వచ్చింది, కానీ నాకు ఇక్కడ కొద్దిగా బాధ అనిపించిందండి. ఎందుకంటే చీకట్లో ఇక్కడ ఒకసారి అట్లా కూర్చొని ఉండిపోయేసరికి తీసుకురాకుండా ఉన్నా పోయేది అనిపించింది.